నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్. మామూలుగా మనం సినిమా రంగానికి సంబంధించి ఎప్పుడు పురస్కారాల పేర్లు విన్నా సైమా అని, ఐఫా అని, ఫిలింఫేర్ అని, లేదు అంతర్జాతీయ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో అయితే ఆస్కర్ అని, బాఫ్టా అని, అకాడమీ అవార్డ్స్ అని ఇవే పేర్లు వింటూ ఉంటాం. కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వం ద్వారా కూడా ఒక అవార్డును బహుకరించబడుతుంది. అదే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మరి 2020 సంవత్సరంలో కోవిడ్ వచ్చినందున ఆ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ఇవ్వలేదు. మరి అలా అని చెప్పి అవార్డు ఇవ్వడం మానేస్తారా? లేదు. 2020 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని 2022 సంవత్సరంలో బహుకరిస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఇంతకీ ఎవరికి అవార్డు ఇవ్వబోతున్నారు? ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మేబీ కొన్ని అనుకోని కారణాల వల్ల మీరు ఈ వీడియో చూసే సమయానికి ఆ పర్సన్కి ఆల్రెడీ అవార్డు కూడా బహుకరించి ఉండుండొచ్చు. సో ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మరి ఆ 2020కి సంబంధించి అవార్డు ఎవరికి వచ్చింది, అసలు ఆ అవార్డుని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, లేదా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇంతకీ దాదాసాహెబ్ ఫాల్కే గారి పేరు ఆ అవార్డుకి ఎందుకు పెట్టారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఇంతకీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అనేది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అని గమనిస్తే, రీసెంట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ ద ఇయర్ 2020 విల్ బి అకార్డెడ్ టు లెజెండరీ యాక్ట్రెస్ మిస్ ఆశా పారేఖ్. ఈ చిత్రపటంలో మీరు ఆశా పారేఖ్ గారిని గమనించవచ్చు. యాజ్ ఇందాక నేను ముందుగానే చెప్పినట్టుగా మేబీ ఈ వీడియో చూసే సమయానికి ఆవిడకి ఆల్రెడీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా బహుకరించి ఉంటారు. అండ్ మనం ఇక్కడ గమనించవచ్చు రజనీకాంత్ గారిని, అలానే అమితాబ్ బచ్చన్ గారిని. వాళ్ళిద్దరూ కూడా, రజనీకాంత్ గారేమో 2019 సంవత్సరంలో, అలానే అమితాబ్ బచ్చన్ గారేమో 2018 సంవత్సరంలో ఈ అవార్డును పుచ్చుకున్నారు. సో కన్సెక్యూటివ్గా లాస్ట్ 3 years ప్రకారం 2018 అమితాబ్ బచ్చన్, 2019 రజనీకాంత్, 2020 ఆశా పారేఖ్. This award will be presented at the 68th National Film Award Ceremony in New Delhi. సో ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఏదైతే ఉందో దీనిని ఎక్కడ బహుకరిస్తారు అంటే మన భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో. ఇప్పుడు మనం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం గురించి చర్చించుకుందాం. The Dadasaheb Phalke Award is part of the National Film Awards, a highly coveted collection of honors in the film industry. మనం ముందుగా కూడా చర్చించుకున్నాం ఏంటంటే, చలనచిత్ర రంగానికి అంటే ఫీచర్ ఫిలింకి సంబంధించి ఇచ్చే ది కోవెటెడ్ అవార్డ్, అంటే అన్నిటికంటే ప్రెస్టీజియస్ అవార్డ్ అని అర్థం. ద అవార్డ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ దుందిరాజ్ గోవింద్ ఫాల్కే, ద పైనీరింగ్ ఫిల్మ్ మేకర్ హూ గేవ్ ఇండియాస్ ఫస్ట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర ఇన్ ద ఇయర్ 1913. మన భారతదేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్రం కూడా రాలేదు, బట్ ఆయన అప్పుడే ఒక చిత్రాన్ని తీశారు, అండ్ దట్ టు ఫీచర్ ఫిలిం. దాని పేరే రాజా హరిశ్చంద్ర. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించినట్టయితే ఆయన పేరు దాదాసాహెబ్ ఫాల్కే కాదు. ఫాల్కే ఆయన ఇంటి పేరు, కానీ ఆయన అసలు పేరు దుందిరాజ్ గోవింద్. కాకపోతే అందరూ ఆయన్ని దాదాసాహెబ్ అని పిలిచి ఆయనకి ఆ పేరు వచ్చేసింది. అండ్ నౌ పీపుల్ కాల్ హిమ్ దాదాసాహెబ్ ఫాల్కే. అలానే ఇక్కడ ఈ చిత్రపటంలో మీరు దాదాసాహెబ్ ఫాల్కే గారిని గమనించవచ్చు, అలానే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కూడా గమనించవచ్చు. ద అవార్డ్ ఈస్ కన్సిడర్డ్ ద హైయెస్ట్ ఆనర్ ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. అంటే భారతదేశ చలనచిత్ర రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారం ఏదన్నా ఉందా అంటే అది దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. ఉదాహరణకి మామూలుగా మనం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇవన్నీ వినే ఉంటాం. ఆ విధంగా ఒకవేళ మనం సివిల్ అవార్డ్స్ గమనించినట్టయితే భారతరత్న అత్యున్నత పురస్కారం. అలానే ఫిలింకి సంబంధించి, చలనచిత్ర రంగానికి సంబంధించి గమనిస్తే దాదాసాహెబ్ ఫాల్కే. ఇట్ ఈస్ అవార్డెడ్ ఫర్ ఇట్స్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా. భాష ఏదైనా సరే, పని ఏదైనా సరే, అంటే వాళ్ళు నటులు అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, లేదు దర్శకత్వం వహించే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే భారతదేశ సినిమాకి సంబంధించి దాని స్థాయిని ఒక మెట్టు పైకెక్కించారు అని భావిస్తే వాళ్ళకి అవార్డు ఇస్తారు. The award was instituted by the government in 1969 and consists of a Swarna Kamal, a cash prize of rupees 10 lakhs, a certificate, a silk roll and a shawl. సో ఎవరికైతే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వస్తుందో, దక్కుతుందో వాళ్ళకి వీటితో బహుకరిస్తారు. సో ప్రైజ్ మనీ ఎంత ఉంది ప్రస్తుతం? 10 లక్షల రూపాయలు. మరి ఇంతకీ ఆశా పారేఖ్ గారికి ఈ అవార్డుని ఎవరు బహుకరిస్తారు అని గమనిస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు బహుకరిస్తారు. In the presence of the Union Minister of Information and Broadcasting, the chairpersons of the juries, the representatives of the Film Federation of India and the Confederation of All India Cine Employees among senior officials. So వీళ్ళందరి సమక్షంలో ప్రెసిడెంట్ వాళ్ళకి బహుకరిస్తారు. The first recipient of the award was Devika Rani Royrich, widely acknowledged as the first lady of Indian cinema in 1969. మనం ఇందాకే తెలుసుకున్నాం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా బహుకరించింది 1969, 1969లో. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఫస్ట్ అవార్డు తీసుకున్నది ఎవరు అంటే దేవికా రాణి రోయరిచ్ గారు.
దేవికా రాణి బాగానే ఉంది కానీ రోయ్ రిచ్ ఏంటి పేరు వింతగా ఉంది అని కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఆవిడ ఒక రష్యన్ పర్సన్ ప్రేమించి పెళ్ళాడారు, అందుకే ఆ రోయ్ రిచ్ అనే పేరు వచ్చింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇక్కడ ఈ చిత్రపటంలో మీరు దేవికా రాణి గారిని గమనించవచ్చు. రిమెంబర్, షీ వాజ్ వైడ్లీ కాల్డ్ యాజ్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇప్పుడు మనం దాదాసాహెబ్ ఫాల్కే, అదేనండి దుందిరాజ్ గోవింద్ గారి గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. He was born in 1870 at Trimbak in Maharashtra. He studied engineering and sculpture and developed an interest in motion pictures after watching the 1906 silent film The Life of Christ. మనలో చాలామంది ఇప్పటికీ కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు చదివే చదువుకి వాళ్ళు చేసే పనికి అస్సలు సంబంధం ఉండదు. బికాస్ ప్యాషన్ ఉన్నప్పుడు మీరు చదువుకున్న చదువుతో సంబంధం ఉండదు. ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే గారు కూడా అదే చేశారు. ఆయన చదువుకుంది ఇంజనీరింగ్. అండ్ దట్టు గమనించండి, ఆయన పుట్టింది 1870 అంటే ఆల్మోస్ట్ 19th సెంచరీ ఎండింగ్లో ఆయన ఇంజనీరింగ్ చేసి ఫినిష్ చేస్తారు. ఆ టైంలో ఇంజనీరింగ్ చేశారు. బట్ ఈవెన్ దెన్ ఆయన ప్యాషన్ని ఫాలో అయ్యారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలిచేది ఏంటంటే, మీరు మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి. వాళ్ళు ఏదో మాట అంటున్నారు, వీళ్ళు ఏదో మాట అంటున్నారు అంటే వాళ్ళు అంటూనే ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వాళ్ళ మంచి కోసం వినండి, కానీ మీ మంచి కోసం మీరు మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి. వాళ్ళు వాళ్ళ ప్యాషన్ని ఫాలో అయ్యారు, ఇప్పుడు వారి పేరు మీద అవార్డ్స్ ఇస్తున్నారు. సో అలా మీ పేరు మీద అవార్డ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లీస్ట్ మీ జీవితం మీకు నచ్చినట్టుగా మీరు ఆనందంగా ఉండాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ ప్యాషన్ని ఫాలో చేయండి. బిఫోర్ వెంచరింగ్ ఇన్ టు ఫిలిమ్స్, ఫాల్కే వర్క్డ్ యాజ్ ఎ ఫోటోగ్రాఫర్, ఓన్డ్ ఎ ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఈవెన్ వర్క్డ్ విత్ ద ఫేమ్డ్ పెయింటర్ రాజా రవివర్మ. మనందరం చాలాసార్లు పెయింటింగ్స్కి సంబంధించి చర్చించుకున్నప్పుడల్లా రాజా రవివర్మ గారి పేరు వింటూనే ఉంటాం. ఈయన దాదాసాహెబ్ ఫాల్కే గారు రాజా రవివర్మ గారి దగ్గర కూడా పనిచేశారు. ఇన్ 1913, 1913వ సంవత్సరంలో ఫాల్కే రోట్, ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టెడ్ ఇండియాస్ ఫస్ట్ ఫీచర్ ఫిలిం ద సైలెంట్ మూవీ రాజా హరిశ్చంద్ర. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే కథ ఆయనే రాశారు, సినిమాని నిర్మించింది కూడా ఆయనే, సినిమాకి దర్శకత్వం వహించింది కూడా ఆయనే. అండ్ ఆ సినిమా పేరే రాజా హరిశ్చంద్ర. ఆ రాజా హరిశ్చంద్ర సినిమాకి సంబంధించిన ఒక సన్నివేశం లేదా ఒక చిత్రం మీరు ఇక్కడ గమనించవచ్చు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్స్ కమర్షియల్ సక్సెస్, అంటే కమర్షియల్గా కూడా చాలా సక్సెస్ అయింది. ఫాల్కే వెంట్ ఆన్ టు మేక్ 95 more films and 26 short films in the next 19 years. అంటే ఆయన తర్వాత 19 సంవత్సరాల్లో 95 సినిమాలు తీశారు, అలానే 26 లఘు చిత్రాలు తీశారు, అంటే షార్ట్ ఫిల్మ్స్. ఎందుకు గాను హీ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. గుర్తుపెట్టుకోండి, దేవికా గారినేమో ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నారు. చూసారుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి, అలానే దాదాసాహెబ్ ఫాల్కే గారి గురించి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశ చలనచిత్ర రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం. అండ్ దాదాసాహెబ్ ఫాల్కే, అదేనండి దుందిరాజ్ గోవింద్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకా కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.